నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చాడా శాస్త్రి గారు ఏఐని సరదాగా ఒక ప్రశ్న వేశారట దానికి ఏఐ ఇచ్చిన సమాధానాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పెట్టారు అది చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అరే ఏఐని ఇలాంటి ప్రశ్నలు కూడా వేస్తారా ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడే నెహ్రూ కుటుంబ 3 తరాల గుట్టురట్టు అవుతుందా అనిపించింది ఇంతగా ఆయన ఏం ప్రశ్న వేశారు దాని సమాధానం ఏంటి అనేది తెలుసుకోవాలి చాలా 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 అవసరమైన అంశం నెహ్రూ కుటుంబం 3 తరాల వారు అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చిన బాబర్ సమాధిని వారి కబూల్ అంటే ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో దర్శించి నివాళులర్పించారా నెహ్రూకు సంబంధించిన 3 తరాలు కూడా అయోధ్యకి వెళ్ళాయా బాబర్ సమాధిని చూసాయా అనేది ప్రశ్న దానికి సమాధానంగా దాంతోపాటు ఇంకో ప్రశ్న కూడా వేశారు అలాగే వీళ్ళు ఎప్పుడైనా భారతదేశంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధిని దర్శించారా అలాగే వీరు ఎప్పుడైనా అయోధ్య రామ మందిరాన్ని దర్శించారా ఈ 3 ప్రశ్నలు ఏఐ వేశారు ఒకటి బాబర్ సమాధిని 3 తరాల వాళ్ళు దర్శించారా ఛత్రపతి శివాజీ మహారాజుకి సంబంధించిన సమాధిని వీళ్ళు దర్శించారా అలాగే అయోధ్య రామ మందిరాన్ని దర్శించారా ఏఐ వీళ్ళ గుట్టు రట్టు చేసేసింది చెప్తా చూడండి నెహ్రూ ఇందిరా రాహుల్ గాంధీ బాబూర్ సమాధి కాబూల్ సందర్శనలు వాటి వివరాలు ఇచ్చింది ఏఐ జవహర్లాల్ నెహ్రూ 1959లో ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ నగరంలో ఉన్న బాబర్ సమాధిని సందర్శించారు అలాగే ఇందిరాగాంధీ 1968లో బాబూర్ సమాధికి వెళ్లి నమస్కరించారు ఈ విషయాన్ని నట్వార్ సింగ్ తన ఆత్మకథలో వివరించారు ఇక రాహుల్ గాంధీ 2005లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో కలిసి ఆఫ్ఘనిస్తాన్ పర్యటన సందర్భంగా బాబర్ సమాధిని సందర్శించారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బాబర్ సమాధి భారతదేశం లేదా పాకిస్తాన్లో కాకుండా కాబూల్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది ఈ 3 నాయకులు కూడా ఆ సమాధిని తప్పకుండా సందర్శించారు ఇక రెండవ ప్రశ్న తెలుసుగా వీరెవరైనా శివాజీ మహారాజ్ సమాధి రాయ్గఢ్ కోటని సందర్శించారా అంటే జవహర్లాల్ నెహ్రూ లేదా ఇందిరాగాంధీ రాయ్గఢ్ కోటలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధిని సందర్శించినట్లు ఎటువంటి నమ్మదగిన రికార్డులు లేవు అంటే అక్కడెక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సమాధిని దర్శించడానికి వీళ్ళకు సమయం దొరికింది పైసలు దొరికినాయి లేకపోతే అన్ని రకాలుగా కుదిరింది కానీ ఇదే భారతదేశంలో ఉన్న రాయ్గఢ్లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధిని సందర్శించడానికి వీళ్ళకు టైం దొరకలేదు అయితే రాహుల్ గాంధీ ఒక విషయం చేసిండు ఏంటంటే రాయ్గఢ్కి వెళ్ళాడు కానీ శివాజీ మహారాజ్ సమాధిని సందర్శించడానికి ఏ వివరాలు లేవు అక్టోబర్ 2024లో మహారాష్ట్రలోని కొల్హాపూర్లో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం రాజర్షి షాహూ మహారాజ్ సమాధిని నివాళులర్పించాడే కానీ శివాజీ మహారాజ్ సమాధి వద్దకు వెళ్ళలేదు ఎందుకంటే శివాజీ మహారాజ్ హిందూ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి ఈరోజు ఎంతోమంది యువకులకు ఆదర్శం నాతో సహా నేను శివాజీ వారసురాలని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతా అలాంటి మరి ఈ ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం ఎలా పనిచేస్తుందో తెలుసు కదా అలాంటి వాళ్ళకి ఈయన సమాజం చూడాలంటే అదృష్టం ఉండాలి రాసిపెట్టి ఉండాలి ఇలా జన్మలకు అదృష్టం లేదు అంతే అనుకోవాలి ఇక 3వ ప్రశ్న ఎప్పుడైనా అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారా అంటే 1949లో ఇది చాలా ఇంపార్టెంట్ అందరు గుర్తుపెట్టుకోండి 1949లో అయోధ్య మందిరంలో ప్రత్యక్షమైన విగ్రహాలను తొలగించమని నెహ్రూ ఆదేశాలు ఇచ్చారు కానీ ఆయన అయోధ్యను దర్శించలేదు అంటే అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించాలి అనే ఉద్దేశం నెహ్రూకు కానీ ఆ పార్టీకి కానీ లేదు అంతేకాదు అయోధ్య మందిరంలో ప్రత్యక్షమైన విగ్రహాలను తొలగించమని ఆర్డర్స్ ఇచ్చిండంట నెహ్రూ అంటే ఈయనకు హిందువుల మీద రాముడి మీద రామరాజ్యం మీద ఎలా ఆలోచన ఉండేది అనేది చూడండి అలాగే ఇందిరా మరియు రాహుల్ అయోధ్య రామ మందిరం దర్శించినట్లు ఏ వివరాలు లేవు ఇది ఇచ్చిన సమాధానం మరి దీని సారాంశం ఏంటయ్యా అంటే నెహ్రూ ఇందిరా రాహుల్ ముగ్గురు బాబూర్ సమాధిని కాబూర్లో సందర్శించారు కానీ శివాజీ మహారాజ్ సమాధిని రాయ్గఢ్ కోటలో ఉంటుంది ఎవ్వరూ సందర్శించినట్టు ఆధారాలు లేవు అయోధ్య రామ మందిరాన్ని కూడా వీరిలో ఎవ్వరు దర్శించినట్లు ఆధారాలు లేవు ఇది సంగతి ఇది మీకు ఎలా అర్థమైందో మీరేమనుకుంటున్నారు అనేది నేను చెప్పడం కంటే మీరే కామెంట్ రూపంలో పెడితే బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా వెంటనే పెట్టేయండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సేనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారానే మన వీడియో వైరల్గా మారుతుంది అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్